జై శ్రీరామ్ అండి అందరికీ. నేను ఒకళ్ళ గురించి మాట్లాడుతున్నాను అని చెప్పేసి నా మీద చాలామంది ఫైర్ అవుతూ ఉంటారు కదా. మరి వాళ్ళ ఫేవరెట్ మమ్మీ ఇక పొద్దుగూకులు లేచిన దగ్గర నుంచి ఎవరో ఒకళ్ళని ఆడిపోసుకుంటానే ఉంటుంది కదండి. మరి అదేమన్నా ఉపయోగకరమైన విషయమా లేకపోతే పాజిటివ్ మ్యాటరా? అది కూడా ఒక నెగిటివే కదా. ఆఖరికి వాళ్ళ మమ్మీ ఆమె వీడియోల్లో ఆవిడ గారు కూడా చెప్తారు, నెగిటివ్ వాళ్ళండి, అట్లా మాట్లాడతారు, ఇట్లా మాట్లాడతారు, మన గురించి చాడీలు చెప్తుంటారు, అది ఇది అని చెప్పేసి తెగ ఫీల్ అయిపోయి నేను అసలే నెగిటివ్ మాట్లాడను అనుకుంటూ అన్నీ నెగిటివే మాట్లాడతారు. అసలు నాకు అర్థం కాదు, మనం ఒకళ్ళకి ఏదన్నా అప్పచెప్పాము అని అంటే పూర్తిగా ఆస్తి రాసియడం అయితే కాదు, కానీ బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పినట్టే కదా. అలాంటప్పుడు దాని మీద మళ్ళీ మనకి ఎందుకు బాధ్యత, మనం ఎందుకు హక్కు తీసేసుకోవడం? ఇప్పుడు ఫెన్సింగ్ కట్ చేయడాలు కానీ లేకపోతే ఎవరన్నా లోపలికి అనుమతించడాలు కానీ ఇవన్నీ ఓనర్లకు తెలియకుండా జరగకూడదు. ఆ విషయం వరకు యాక్సెప్టెడ్. కానీ మనం ఎవరికైతే డబ్బులు ఇచ్చి మన కాపు అమ్ముకోండి అని చెప్పి లీజ్కి ఇచ్చామో అందులో ప్రతి ఒక్క ఫలసాయం వాళ్ళకే చెందుతుంది. పోయినప్పుడల్లా ఇంకా ఏదో మనం రోజు వెళ్ళి నీళ్ళు పోస్తున్నామా, ఏమన్నా కాపు పెంచుతున్నామా, అవి రాలకుండా చూసుకుంటున్నామా, ఎరువుల మందులు వేస్తున్నామా, ఏం వేస్తున్నామని ఊరికి అక్కడికి పోయి అన్నీ దొబ్బుకొని రావడానికి అంటే పొలం ఒక్కటి మనదైతే సరిపోతుందా? అందులో ఉన్న కాపు పండించుకున్నోడు ఏం తినొద్దు, మనమే పోయి ఇంత కూడా తినేయాలి. అసలే సీజన్ లేక జనాలు చచ్చిపోతూ ఉంటే మార్కెట్లో విలువ లేక పళ్ళకి పెట్టుబడి కూడా వెళ్ళక చాలామంది నష్టపోతూ ఉంటేనంట వీళ్ళకంట పొలానికి పోయినప్పుడల్లా ఏదో ఒక లోటంట. మళ్ళీ ఇందులో అమ్మవారు తిరుగుతుంది. సో అమ్మవారు మాకు ఎంత ఇస్తే అంత, ఇచ్చినంతే సంతోషం అని మాట్లాడుతూనే ఉంటారు. మళ్ళీ వాళ్ళని తిడుతూ ఉంటారు. నీకు ఇచ్చినంత సంతోషం అన్నప్పుడు నీకు 2 కాయలు అయితే 2 కాయలతో సంతోషించవచ్చు కదా. ఎందుకు మాకు 10 కాయలు రాలేదు, 15 కాయలు రాలేదు, వాటి నిండా కూడా నీళ్లు ఉన్నాయి, మళ్ళీ పోయి మేము చెక్ చేసాము, అతన్ని రమ్మన్నాము, మాట్లాడతాము, ఇదంతా ఏమన్నా పాజిటివ్ విషయమా? అవతల వాళ్ళ గురించి నెగిటివే కదా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇప్పుడు పేరు పెట్టారు అంటే ఆ పేరు అనౌన్స్ చేశారు, అలానే పర్సన్ మొహం చూపించారు, ఆ పర్సన్ చేసే విషయాలు చెప్తున్నారు. ఇప్పుడు అదే పర్సన్ ఇంకొకళ్ళ దగ్గరికి పోయి మాకు మీ తోట లీజుకి కావాలి అంటే ఇస్తారా అండి? ఈ వీడియో చూసిన వాళ్ళు నిజం చెప్పండి. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా అతనికి మళ్ళీ తోటలు లీజుకి ఇస్తారా? ఇవ్వరు కదా. అంటే అతని దీని మీద దెబ్బ కొట్టినట్టే కదా, అతని పెరుగుదల మీద నువ్వు దెబ్బ కొట్టినట్టే కదా. నీకు నచ్చకపోతే నీ ఇంట్లో నువ్వు పెట్టుకో, ఆ విషయాన్ని నువ్వు పర్సనల్గా మాట్లాడుకో వాళ్ళతో, కానీ వీడియోలకు ఎక్కించి మరీ చెప్పాల్సిన పని లేదు కదా. ఇంకెందుకు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి తోటకు సంబంధించి, మళ్ళీ అందులో ఉన్న కాయలు మొత్తం తెచ్చుకొని ఇంట్లో కుప్ప పెట్టుకోండి. ఏందో తొక్కలో తీసుకున్న జున్నుకి ఏందో ఒక్కొక్క స్పూన్ ఆ డిస్పోజల్ టీ గ్లాసులు, మళ్ళీ ఆ టీనే పట్టవు అందులో చక్కగా. అలాంటిది 4 టీ స్పూన్లు తాగితే టీ కూడా అయిపోతుంది ఆ గ్లాసుల్లో. అలాంటి గ్లాసుల్లో ఒక్కొక్క స్పూన్ అండి ఆవు జున్ను. అసలు ఏందో అసలు వీళ్ళ వీడియోస్ ఎంత దరిద్రం అంటే పంచుతున్నాము అని చెప్పుకొని బతికేసే బతుకులు అన్నమాట. ఇలాంటి బతుకుల గురించి కూడా మేము మాట్లాడి ఏదో గొప్పవాళ్ళం అయిపోతున్నాము అని చెప్పేసి జనాలకు అదొక ఇది అంటే ఏమంటారు, ఏదో ఎదిగిపోతున్నాము అన్న ఫీలింగే తప్పించి మాట్లాడుతున్నందుకు నాకే షేమ్గా అనిపిస్తుంది. ఒక్కొక్క స్పూన్ పంచకాడికి ఎందుకండి ఇంకా పంచడం? హాయిగా కూర్చొని లొట్టలేసుకొని తినక మళ్ళీ అందులో కూడా సగం మిగుల్చుకున్నారు. మీరు చూడండి, గిన్నెలో సగానికి పైగా ఉంది. ఆ మిగతా సగమే 50 గ్లాసుల్లో పంచి 50, 60, 70, 100 ఎన్నో కన్నీ వేసేసి ఒక్కొక్క స్పూన్ ఇస్తే ఇచ్చినా ఒకటి, ఇవ్వకపోయినా ఒకటి. ఇంట్లో 5గురు ఉంటే 5గురికి ఇస్తారండి? ఇయ్యరు కదా. ఒక్కటే గ్లాస్ ఇచ్చొస్తారు. ఆ చెంచా జున్నులో ఆ ఇంట్లో ఉన్న 4 తినాలన్నమాట. ఎబ్బే అసలు ఇంత రోత వీడియోస్, ఇంత రోత పంచడం. నేను యూట్యూబ్లో కనీసం ఎదుగుదలలో ఉన్నోళ్ళు కూడా ఇట్లా చేసి ఉండరండి. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఇంత రోత పంచడం అనేది చేయరు. కుటుంబానికంటే ఒక చిన్న గ్లాస్ చిన్న గ్లాసులో 1 టీ స్పూనే జున్ను పడుతుంది. అది ఇంట్లో ఉన్న 4 తింటారు. ఆ ఇంట్లో ఉన్న చిన్న కుక్క పిల్లలకే సరిపోవండి అది తినడానికి. మళ్ళీ దానికి నేనేదో పెట్టిన చేతి నిండా వంచుకుంటా, చేతి నిండా కాదు, చేతిలో ఆవగింజంత పంచుతున్నామని చెప్పాలా, చేతి నిండా వంచుతున్నామని చెప్పొద్దు. అసలు అలా
చెప్పే పదానికి అర్హత కూడా లేదు వీళ్ళకైతే. నువ్వు నలుగురికి పంచు, ఐదుగురికి పంచు, ఐదుగురికి ఇంట్లో వాళ్ళకి సరిపడా పంచు, నష్టం లేదు. కానీ ప్రశాంతంగా తింటారు కదా, అమ్మయ్య కడుపు నిండింది అని ఆశీర్వదిస్తారు కదా. అలాంటిది అందరూ తిట్టుకోవడమే కదా. నువ్వు ఈ 100 మంది ఇళ్ళకి పంపించినా కానీ 100 మంది తిట్టుకోవడమే కదా. ఈ మాత్రం దానికి పంపడం అవసరమా అని చెప్పేసి డస్ట్బిన్లో పడేస్తారు కదా. గొప్పగా ఊహించుకోరు కదా, పిచ్చగా తిడతారు కదా నోటికొచ్చినట్టు. ఎందుకు ఇలాంటివన్నీ చేస్తారు? పోనీ అవన్నీ చేస్తే చేశారు, ఏదైనా కానివ్వండి, వీడియోల్లో ఎందుకు పెడతారండి? ఇంత దరిద్రంగా కనిపించడానికి తప్పించి అసలు తోటలో తిరిగేదంతా మాకెందుకు? అందులో ఏదన్నా వర్క్ చేస్తే మాకెందుకు? కెమెరా ట్రైపాడ్ కూడా తీసుకెళ్ళి ఆడికంటే ఆడికి వెనకాల తోకలాగా ట్రైపాడ్ ఒకటి తీసుకెళ్ళి ఆడబెట్టేయడము, మనుషుల్ని చూపించేయడం, ఇదిగోండి దూరంగా కనిపిస్తున్నారా అంట. వాళ్ళు కనిపిస్తే మాకెందుకు, కనిపించకపోతే మాకెందుకు? మాకేమన్నా అవసరమా వాళ్ళు కనిపించాలని? మేము ఏమైనా కోరుకుంటున్నామా? లేకపోతే వాళ్ళు కనిపిస్తే మాకేమన్నా సుఖ సంతోషాలు, ఇంకేమన్నా ఐశ్వర్యాలు, లేకపోతే ఒక 500 నోట్ల కట్టేమన్నా రుచి పడుతుందా మాకు? కనిపిస్తున్నారా అని అడగడం ఒకటి. మళ్ళీ దేవుడి గుడి దారి నుంచి పోతూ కనీసం దిగను కూడా దిగరు. మళ్ళీ అంట వెళ్ళొస్తానయ్యా అంట. ఏందమ్మా నువ్వు వచ్చింది? నువ్వు అసలు దిగలేదు, నువ్వు లోపలికే రాలేదు, దండమే పెట్టుకోలేదు, మళ్ళీ వెళ్ళొస్తుందంట. అసలు ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్తున్నావు, ఎందుకు మళ్ళీ వస్తా అంటున్నావు అని ఆ దేవుడు అడగలేడనే కదా ఇలాంటి దిక్కుమాల వేషాలు. అదే పాపం దేవుడు అడగగలిగితే నోరు మూసుకొని వెళ్ళిపోతారు. ఇంకోసారి ఆ డైలాగ్ కొట్టకుండా నోటి మీద ఏలేసుకొని నోరు మూసుకొని వెళ్ళిపోతారనమాట. అరే కనీసం లీజుకి ఇచ్చిన వాళ్ళని తిట్టుకోవడం ఏందండి? అసలు ఆ వీడియోలు ఎవరన్నా చూస్తే పాపం ఇంకొకళ్ళు ఎవరైనా అతనికి బతుకు తెరువు కోసం లీజుకి ఇస్తారా? అసలు ఉన్నయే ఒక 10 కాయలు 20 కాయలు అయితే అందులో సగం మీరు దొబ్బుకొని రావాలంటే అసలు ఏంది? ఆ దొబ్బుకొని రావడం దేనికి, నువ్వు పంచుకోవడం దేనికి? పంచుకోవడం ఏముండదు. పోయినసారి ఏమన్నా తాటికాయలు పంచారా, లేకపోతే కొబ్బరికాయలు పంచారా? లేదు కదా. అది వాళ్ళ సొంతంగా వాళ్ళకి యూజ్ అవ్వడానికి ఉంచుకుంటారు అంతే. ఇంట్లో దేవుడి దగ్గర కొట్టుకోవడానికి మాత్రమే ఉంచుకుంటారు. మళ్ళీ ఈ మాత్రం దానికి బిల్డప్, నేను అంత చేశాను, నేను ఇంత చేశాను, నాకంతా నీకింత అని చెప్పేసి మళ్ళీ బిల్డప్. వామ్మో, మళ్ళీ ఇందులో సరిపోదన్నట్టు వీళ్ళే నెగిటివ్ గురించి మాట్లాడతారు. మళ్ళీ నెగిటివ్ వాళ్ళండి, ఇలా చెప్తారండి, అలా చెప్తారండి. మాకు రావండి నెగిటివ్ మాటలు, మేము అస్సలే మాట్లాడము. మేము ముద్దపప్పులము, మాకు ముద్దపప్పు అదేంటి మామిడికాయ పచ్చడి తప్పించి మేము తిననోళ్ళం. సో మాకు నోటి నుంచి ఎటువంటి ఇది రాదండి అని చెప్పేసి కట్టుకథలన్నీ చెప్తూ ఉంటారు. మరి నెగిటివ్ గురించి మాట్లాడను అనుకుంటూ ఇంకొక పర్సన్ని నెగిటివ్ చేసే హక్కు మీకు ఎలా వచ్చింది? ఇప్పుడు వాళ్ళు చూసారనుకో ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు కదా. ఏమంటే మీకు మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, తోట ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, మానేయాలనుకుంటే మానేయండి, నా గురించి చెడుగు ఎందుకు చెప్పారు అని చెప్పేసి అడిగితే తల్ల ఏడబెట్టుకుంటారండి. సరే ఫెన్సింగ్లు అలాంటివి కట్ చేయడం అంటే తప్పు, అది చాలా పెద్ద తప్పు. చెప్పకుండా అది చేయించుకోవడం చాలా పని. నిజానికి మనం ఒక ప్లేస్ కొన్నాక దాని చుట్టూ ఫెన్సింగ్ కట్టించుకోవడం చాలా డబ్బుతో కూడుకున్న పని. అది కట్ చేశారు అంటే ఎవరికైనా కోపం వస్తుంది. అలాంటివి ఓకే, నువ్వు కోపగించుకోవడానికి అలాంటి పనులు ఓకే. కానీ ఒక కాయ ఇవ్వలేదు, ఒక పండు ఇవ్వలేదు, ఎప్పుడొచ్చినా నిరాశ అని చెప్తూనే ఉంటారు 1కి 10 సార్లు. మళ్ళీ అమ్మవారు ఎంత ఇస్తే అంతే అండి, తృప్తి పడతాము అని డబుల్ మీనింగ్ డైలాగులు ఎందుకండి? నాకు అర్థం కాదు. అలా ఏడుస్తారు. ఇలా అమ్మ నాకంటే ఎక్కువ ఇది లేరు అన్నట్టు సంతోషంగా మళ్ళీ బిల్డప్ ఇచ్చుకుంటూ మాట్లాడతారు. అయితేనా ఒక్క పడవ మీద కాలేయండి, 2 పడవల మీద కాళ్ళేస్తే ఏమవుతుంది? మునిగిపోతారు. మీరేం మునిగిపోతారు, ఇంకెవ్వరు మునగరు. కాబట్టి ఆలోచించుకొని మాట్లాడాలా. 2 నాలుకలు మాటలు మాట్లాడొద్దు వీడియోస్లో. నెగిటివ్ వద్దు అనుకుంటూనే నెగిటివ్ గురించి మాట్లాడతారు. మీరు ఇంకా యువతల వాళ్ళకి చెప్పాలా నెగిటివ్ వద్దని. బాబ్బా ఏం మనుషులరా నాయన, ఇలాంటి వాళ్ళని చూస్తే నిజంగా నాకు పిచ్చొచ్చేటట్టుంది. సో ఇదండి ఈరోజు వీడియో. అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.